హలో అండి. నేనైతే ఈరోజు సండే స్పెషల్ టిఫిన్కి అయితే దోశ చికెన్ అయితే చేశానండి. మరి మీరేం చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. అవును, మీరు ఇడ్లీకి దోశకి సపరేట్గా పిండి అయితే యూస్ చేస్తారా? నేనైతే ఒకే పిండి అయితే యూస్ చేస్తానండి. సపరేట్గా అయితే ఎప్పుడు యూస్ చేయను. ఇడ్లీకి వేసిన పిండిని అయితే దోశకు కూడా యూస్ చేసేస్తానండి. అంటే ఫస్ట్ డే అంటే ఇడ్లీ అయితే వేసుకుంటాను, సెకండ్ డే నుంచి ఇంకా దోశ అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఇంకా దోశ వేసుకుంటాను సెకండ్ డే నుంచి. ఇట్లయితే వస్తాయండి. ఇది కూడా ఇడ్లీ కానీ వేసిన పిండి. ఇంకా దోశ కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. నేను మామూలుగా అట్లనే ఎప్పుడు యూస్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. సపరేట్గా అవసరం లేదని నేను అనుకుంటాను. ఇక్కడైతే నేను దోశ చికెన్ అయితే చేశాను కదా, చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా నేను దోశలు అయితే వేసేసాను, పిల్లలు ఇద్దరు తినేసారు. ఇంకా పక్కింట్లో పాప కూడా వచ్చిందండి. ఇంకా ఆ పాపకు కూడా ఒక దోశ అయితే వేసేసాను, పాప కూడా తినేసింది. ఇంకా వాళ్ళు తిన్నాక నేను కూడా అయితే 2 దోశలు అయితే వేసుకునేసానండి. చికెను దోశ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. ఇడ్లీ చికెన్ అండ్ దోశ విత్ చికెన్ చాలా బాగుంటుంది కండి కాంబినేషను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సండే వస్తే ఏదో ఒక స్పెషల్ ఉండాలండి, లేదంటే సండే వచ్చిందని తెలియదు, పోయిందని తెలియదు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా మా వారు ఆఫ్టర్నూన్కి అయితే బిర్యానీకి అయితే చికెన్ కూడా తీసుకొచ్చారు. ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే టిఫిన్ అయితే అయిపోయింది కదా. అట్లే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదండి. బాయ్ బాయ్.